కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ప్రతి ఒక్క విషయంలో అదన్నీ గూడా రాంగ్ స్టెప్స్‌లు తీసుకుంటుంది. వాళ్ళకి తెలిసే ఇలాంటి రాంగ్ స్టెప్‌లు తీసుకుంటున్నారని కొందరు అభిప్రాయము. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము హైకోర్ట్ అనేది ఫైనల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేసింది. మేము ఎలక్షన్స్ పైన స్టే పెట్టట్లేదు. ఓన్లీ ఆ జీవో పైనే స్టే పెడుతున్నాము. అది కూడా 50% మించకుండా మీరు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్‌కి ఒక పెద్ద దెబ్బలాగా కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసుకుంటే కొంచెం మైలేజ్ పెరుగుతుంది, సేఫ్ అవుతామా అని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. కానీ ఎక్కడా కూడా అది అయ్యేలాగా కనబడట్లేదు. అండ్ మీరు చెప్పండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలుస్తది అని మీ అభిప్రాయపడుతున్నారో కమెంట్ చేయండి. అండ్ ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించకుండా ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ గవర్నమెంట్ అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.